वो प्रोजेक्ट तो फाइनल हो गया, आप चिंता मत कीजिए। डोंट वरी, इट विल बी डन। थैंक यू, बाय बाय। नमस्ते जी। दीपिका मैडम है? हाँ है मैडम है। आइए मैडम। मैम साहब, मेघना मैडम आए। कौन? जेपी ग्रुप का चेयरमैन मेघना मैडम जी। हाय। हाय, व्हाट अ सरप्राइज। ओह सॉरी, कैसे आना हुआ? తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందామా? సారీ, ముంబైలో ఉండి తెలుగు వాళ్ళమని మర్చిపోతుంటాం. నేచురల్లీ. ఓకే పండు, तुम जाओ. जी अच्छा। బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. थैंक यू. So to what do I owe the surprise? మీ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్. ఆ చనువుతో ఓ విషయం మాట్లాడడానికి వచ్చాను. విత్ యువర్ డ్యూ పర్మిషన్. Please go on. నువ్వు అజయ్ రాథోడ్ పెళ్లి చేసుకుంటున్నారట. అతన్ని పెళ్లి చేసుకోవద్దు. వాడొక ఆపర్చునిస్ట్. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మీ మీద ప్రేమతో కాదు, మీ వెనుకున్న ఆస్తి చూసి. మీకు తెలుసు, మీ ఫాదర్ దగ్గర పిఏగా చేరకముందు మా కంపెనీలో అసిస్టెంట్గా పనిచేసేవాడని. అతని టాలెంట్ని నేనే గుర్తించాను. అతని క్వాలిఫికేషన్స్కి మించిన పోస్ట్కి ప్రమోట్ చేద్దాం అనుకున్నాను. యునో, టు ద పోస్ట్ ఆఫ్ GM. మరేమైంది? టాలెంట్ ఒకటే సరిపోదు కదా, మంచి క్యారెక్టర్ అంటూ ఉండాలి. అతనికి అది లేదు. వాడిదంతా నటన. మీరెందుకు నేను చెప్పేది నమ్మటం లేదు? मेम साहब चाय. वहाँ रख दो. जी मेम साहब. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చూడండి మేఘ్నా గారు, మనం చాలా అదృష్టవంతులం. వీఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. చిన్న వయసులోనే పెద్ద హోదాలు సంపాదించాం. కానీ అందరి జీవితాలు మనలాంటివి కావు కదా. అయితే ఏ చనువు తీసుకుని మీరు నాతో మాట్లాడడానికి వచ్చారో అదే చనువుతో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చేంజ్ యువర్ యాటిట్యూడ్ మేఘ్నా. వాట్ డు యు మీన్? యు ఆర్ ది చైర్పర్సన్ ఆఫ్ ఎ టాప్ ఇండస్ట్రియల్ గ్రూప్. మీ చేతిలో పవర్ ఉందని చెప్పి ఎదుటి వాళ్ళ ఆశలతో ఆడుకోవద్దు మేఘ్నా. ఆడుకోవడం ఏంటి? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? మీ కంపెనీలో GM పోస్ట్కి ప్రమోట్ చేస్తానని ఎంతమందికి ఆశ చూపించలేదు? నాకు తెలిసి అజయ్ రాథోడ్ ఒక్కడే కాదు. అసలు ఈ 3 yearsలో ఎవరికైనా ఇచ్చారా? వాళ్ళంతా నా ఎక్స్పెక్టేషన్కి రాలేదు. ఏనాటికి రారు. యునో వై? వాళ్ళెవరికి ప్రమోషన్ ఇద్దామన్న ఆలోచనే మీకు లేదు. టెస్ట్లని చెప్పి మీరేడిపిస్తారని అందరికీ తెలుసు. తప్పు మేఘ్నా గారు. ఒక కామన్ మ్యాన్ ఆస్పిరేషన్స్ని చులకన చేయకండి. స్టాప్ ఇట్. నా బిహేవియర్ గురించి చర్చించడానికి రాలేదు, మీకు అడ్వైస్ ఇద్దామని వచ్చాను. కాదు, అతని మీద పగతోనే వచ్చావు. అతని ఫ్యూచర్ పాడు చేయడానికి వచ్చావు. నాకెందుకు అతని మీద పగ? నీ మీద ఛాలెంజ్ చేసి నీ కంపెనీ వదిలేసి వచ్చాడు కదా, ఆ అవమానం భరించలేకపోతున్నావు. ఒక చిన్న విషయం గురించి ఒక మనిషి మీద ఇంత ద్వేషమా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ మేఘ్నా. యూ బెటర్ కన్సల్ట్ ఎ సైకాట్రిస్ట్. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా మేఘనా?
పెళ్లి 10 రోజులుందనగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తను చేసుకోబోయేవాడు మంచివాడు కాదని చెప్పడం ఇట్స్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్. మంచివాడు కాదు కాబట్టే చెప్పాను. మంచి చెడు మనం ఎలా జడ్జ్ చేయగలం? నువ్వు నాకు చాలా మంచిదానివి, అలా అని అందరికీ మంచిదానివి కాగలవా? ఆ? ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అసలు నీ గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా ఇష్టమైంది నేను చేస్తాను. ఇంకా 5 ఏళ్ల మేఘనయ్య కనిపిస్తుంది. జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినద్దంటే ఇలాగే బిహేవ్ చేసేది. తను ఆడిందే ఆట, పాడిందే పాట. ఏమీ మారలేదు. చూడు, నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్నా? అవును, యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, గార్డియన్ అండ్ ఫ్యామిలీ డాక్టర్. మరి ఈ డాక్టర్ అంకులు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా? యప్. ఏ విషయంలోనైనా నువ్వేదైనా మాట్లాడాలి చెయ్యాలి అంటే నాతో సంప్రదిస్తావు కదా? ప్రామిస్? ప్రామిస్. రేపు హైదరాబాద్ వెళ్తున్నావు కదా? ఐడిబిఐలో మీటింగ్ ఉంది. నువ్వే వెళ్ళాలా? ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కంపెనీ. నేనే వెళ్ళాలి. ఒక్కదానివే వెళ్తున్నావా? నాతో బబ్లు వస్తున్నాడు. వాడా? ఎస్. వాడు సరే, జానకం ఉంటే బెటర్గా ఉంటుందేమో. ఒక్క వారానికి అవడందుకు నస. పెంకి ఘటం. హాయ్. హలో, ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా? వెళ్ళింది ఎవరు? నందగోపాల్, కంప్యూటర్. అది సరే గానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి 2 సార్లు కబర్ వచ్చింది. ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు? నీకు నీ డార్లింగ్కే తెలియాలి. ఇదిగో హరి, నీ కరెంటు బిల్లు కట్టానా? నా 20 రూపాయలు మామూలు ఇచ్చి. 50కి చేంజ్ ఉందా గురు? లేదు కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో. ఏమండి విజయ్ గారు, మీరు ఆఫీస్ కొత్త కదా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మా వాడు ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. దానికి 10-20 సర్వీస్ ఛార్జెస్ వేస్తాడు. అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాడు. ఆవిడ సంగతి సర్లే, నువ్వు చేయించుకుందానికి 500 ఇవ్వాలి. ఇవ్వు. కొంచెం టైట్గా ఉంది గురు. మరి కాదేంటి, మందు ఖర్చు, సిగరెట్ ఖర్చు, ఎన్ని ఖర్చులు మనకు మిగిలేదు ఎక్కడ ఇంకా? అబ్బాబా ఆపు స్వామి, ఈసారి జీతం రాగానే ఇచ్చేస్తానుగా. 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు. సార్ తొక్కలింగం సార్ రమ్మంటున్నారు. రే గట్టిగా అరవకు, ఆడిన్నా అంటే నీ తొక్క తీసి బాటా షోరూమ్ కమ్ముతాడు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఇదిగో నవ్వేవులే కానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు, ఎలాగో డబ్బులు ఇవ్వు. ఓర్ని సుధాకర్ గారు, ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్లో ఉన్నాడే. విచిత్రమైన క్యారెక్టరే లేండి. సొంత పిల్లల్ని వద్దనుకొని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు.